విశాఖ ఎంపీ టికెట్ పై టీఎస్ఆర్ ఆశలు, అధిష్టానం న్యాయం చేస్తుందని ధీమా. కేసీఆర్ పై మోత్కుపల్లి ధ్వజం, మేడంతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. రాష్ట్రం నెత్తిన యురేనియం పిడుగు, రోగాల బారిన పడుతున్న జనం. ఉగ్రవాదుల చేతిలో ఫేక్ మొబైల్స్, జగదీష్ మార్కెట్ అడ్డాగా అమ్మకాలు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ టికెట్ తనకే దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నంతో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. 2009 ఎన్నికల కోసం పురంధరేశ్వర్ని రంగంలోకి దించారే తప్ప ఈసారి కాంగ్రెస్ అధిష్టానం తనకు తప్పకుండా టికెట్ ఇస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు దైవ రహస్యమని సమాధానం దాటవేశారు. 2009లో కూడా కంటెస్ట్ చేయబోతుంటే రాజీవ్ ఇది జాతీయ స్థాయిలో రాజ్యసభ వాళ్ళు వెళ్ళొద్దున్నారు కాబట్టి వెళ్ళలేదు. కాబట్టి విశాఖపట్నంలో కంటెస్ట్ చేయడానికి ఖచ్చితంగా నాకే అవకాశం ఉంది, నేనే చేయబోతున్నాను. అఫ్కోర్స్ హైకమాండ్ దాన్ని నిర్ణయిస్తారు. నర్సరావుపేట కావాలా? కారణం ఏంటంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారి నేటివ్ ప్లేస్ పక్కనే ఉన్నది. మా కన్వీనెంట్ అని చెప్పి ఆమె 2009లో కోరితే అప్పుడు ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి ఆమె కూడా అది చాలా కన్వీనియంట్గా ఉందని ఆమె భావిస్తుంది. సోనియాతో కేసీఆర్ కు ఒప్పందం ఉందంటూ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మండిపడ్డారు. కాంగ్రెస్ ను బలోపేతం చేస్తున్న తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారు మోత్కుపల్లి. అచ్చమైన టీడీపీ నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లరన్నారాయన. అభ్యర్థుల్ని గెలిపించుకుని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ నేత శివాలెత్తారు. మోత్కుపల్లి మాటల మంటలేంటో ఓసారి చూద్దాం. ప్రజలను వదిలిపెట్టి ఇప్పుడు నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. తెలంగాణ వాదాన్ని తాకట్టు పెట్టిండు. ఇవాళ రాజకీయ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కేసీఆర్ క్రెడిబిలిటీ లేదు. కేసీఆర్ వల్లనే తెలంగాణ రావటం లేదనేది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ మేధావులకు అర్థమైంది. కేసీఆర్ రేపు ఎన్నికలలో గెలవడానికి చేసే ప్రయత్నం, ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించుకొని అమ్ముకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప తెలంగాణ వాదాన్ని అమ్ముకొని బతికేటువంటి నీచుడు కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోతున్నది, మొత్తం టీఆర్ఎస్లకే వస్తున్నది. ఎవడే వచ్చేది నీ దాంట్లకు? ఎవడో తెలివి తక్కువడు దద్దమ్మ తప్ప చేతగాని బెదవ ఎవడని వస్తుందని చెప్పలేను. కానీ తెలుగుదేశం అచ్చమైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా అటువంటి దుర్మార్గుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా లేరని సందర్భంగా నేను తెలియజేస్తాను. నువ్వు ఉద్యమకారుడవైతే ప్రలోభ పెట్టవలసిన అవసరం ఏముంది? ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు లేరా? ఉద్యమాల్లో పనిచేసేటువంటి ప్రాణ త్యాగాలు చేసే కుటుంబాలు లేవా? మీ కుటుంబం ఏముందా? ఒక్కడన్నా వచ్చిందా నీ కుటుంబంలో? మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో స్పీకర్ గారు క్లియర్గా చెప్పారు. ఏమని? 0 ఓవర్లో మాట్లాడవయా కేసీఆర్, ఉత్తుత్తగా ఎందుకు ఉరుకొస్తున్నావు? ఆయన ఉద్దేశం ఏంటంటే ఉరుకొచ్చినట్టు ఉండాలి, వెళ్ళిపోవాలి. ఎందుకంటే సోనియా గాంధీ కంటపడొద్దు. సోనియా గాంధీతో ఒప్పందం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే నా ఏకైక లక్ష్యం అని చెప్పినటువంటి తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీ లాలుచి పనులన్నీ ఆమె కెరక. నువ్వే ఒక్క మాట మాట్లాడినా నిన్ను పొక్కలో నూకడానికి సిద్ధంగా ఉందామే. అది అర్థం చేసుకోవాలి నువ్వు. అందుకే నువ్వు మాట్లాడతలేవు. దానికోసమే నోరిపడం లేదు పార్లమెంట్లో. మొబైల్ ఫోన్ల మాయా బజార్ జగదీష్ మార్కెట్ దేశానికే ముప్పు తీసుకొస్తోంది. సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ నుంచి ఫేక్ మొబైల్స్ తయారు చేసే కేంద్రంగా మారింది. సెల్ ఫోన్ల IMEI నెంబర్లు మారుస్తూ సంఘ విద్రోహ శక్తులకు, ఉగ్రవాదులకు ఊతమిస్తోంది. జగదీష్ మార్కెట్ హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లకు అడ్డా. వాడి పడేసిన మొబైల్సే కాదు, డూప్లికేట్ విడిభాగాల్ని కూడా కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తారు ఇక్కడ. సిమ్ కార్డ్ నుంచి ఐఫోన్ వరకు మీకే మోడల్ చీప్ గా కావాలన్నా జగదీష్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. కానీ ఇప్పుడు జగదీష్ మార్కెట్ లో కొన్ని షాపుల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. త్వరగా సంపాదించాలన్న తాపత్రయంతో దేశానికి హాని తలపెడుతున్నారు. చోరీ చేసిన ఫోన్లను ఇక్కడే అమ్ముతుంటారు.
దొంగిలించిన సెల్ ఫోన్లకు IMEI నెంబర్లను మార్చి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయించడం చేస్తున్నారు. చోరీ అయిన సెల్ ఫోన్ ను కనిపెట్టాలంటే IMEI నెంబర్ ఒకటే ఆధారం. అలాంటిది IMEIని మార్చేస్తే సెల్ ఫోన్ కొట్టేసిన వాడిని పట్టుకోవడం అసాధ్యం. ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్. మొబైల్ కు కేటాయించే ఈ నెంబర్తో వినియోగదారుడు ఏ నెట్వర్క్ లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏ మెసేజ్లు పంపిస్తున్నాడనే విషయాలు తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ ను దొంగిలించిన వ్యక్తి ఏ నెట్వర్క్ కు చెందిన సిమ్ కార్డ్ వాడినా ఇట్టే కనిపెట్టొచ్చు. ఇది తెలిసి దొంగలు తెలివి మీరారు. ఏకంగా IMEI నెంబర్ను మార్చేస్తున్నారు. ఇలా IMEI నెంబర్ను ఇష్టానుసారంగా మార్చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీగ కదిలింది. ట్యాంపర్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా తర్వాత హై రేట్స్కి యాక్చువల్ రేట్స్కి అమ్ముతున్నారని చెప్పి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మా కమిషనర్స్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ప్రాసెస్లో నిన్న యాక్చువల్గా అక్కడ రేట్ చేయడం జరిగింది. కస్టమర్లకి అన్నీ మోసం చేస్తున్నారు. ఆ విధంగా చేసిన దానివల్ల వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 87 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో దాదాపు 14 ఫోన్స్కి ఆల్రెడీ వాళ్ళు ట్యాంపర్ చేస్తున్నారు, EMI నెంబర్స్ ట్యాంపర్ చేస్తున్నారు. నెంబర్లు మార్చే సాఫ్ట్వేర్లు ఇంటర్నెట్ లో కోకొల్లలు. దీనికి ధీటుగా సెక్యూరిటీ కల్పించే సాఫ్ట్వేర్ పై మొబైల్ కంపెనీలు దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అవి కూడా జరుగుతూ ఉంది. ఈ సాఫ్ట్వేర్లు అనేవి ఏంటంటే స్టార్టింగ్ ఇనిషియల్గా ఏదో ఫన్ కోసం పెడతా ఉంటారు ఆన్లైన్లో, తర్వాత అది కమర్షియల్గా అంటే ఇల్లీగల్గానే చేస్తూ ఉంటారు. వాటిని ఇవన్నీ ఇలా చేయకుండా ఉండాలంటే ఎవరైతే మొబైల్ తయారు చేసినప్పుడు దానికి వాడే ఫైర్వేర్స్ అవి కంపెనీలు పెద్ద కంపెనీలు చూస్తూ ఉంటాయి. కానీ కొన్ని స్టిల్ అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీస్తో ఈ హ్యాకర్స్ కానీ వీళ్ళు కానీ మార్చడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. డెవలప్ చేసేవాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు, మార్చేవాళ్ళు ఎప్పుడు మార్చుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరే ఫైర్వేర్ని మాడిఫై చేయకుండా వీళ్ళనంటుగా డెవలప్ చేయాలి. దానికి మళ్ళీ అడ్వాన్స్డ్గా సాఫ్ట్వేర్లో కూడా ఫైర్ వాల్స్ని ఎక్కువ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. నెంబర్లు మార్చిన మొబైల్స్ వాడుతూ సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కిడ్నాప్లు, దోపిడీలు, హత్యలకు తెగబడ్డ సెల్ ఫోన్ ఆధారంగా ఏ కేసుకి క్లూ దొరకదు. అదే టెర్రరిస్టుల చేతుల్లో ఈ మొబైల్స్ పడితే దేశానికి ముప్పు. అనేక కేసుల్లో సెల్ ఫోన్లే నిందితుల్ని పట్టిస్తుంటాయి. కానీ IMEI నెంబర్లను గంటకొకటి మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే అవకాశం ఉంది. జగదీష్ మార్కెట్ ఎలక్ట్రికల్ సామాన్లు అమ్మే సెంటర్ నుంచి సెల్ ఫోన్ బిజినెస్ కు హెడ్ క్వార్టర్ గా మారింది. సెల్ ఫోన్ల అమ్మకాలు పెరగడంతో పెద్ద ఎత్తున మొబైల్ షాపులు వెలిశాయి. వీటిలో కొన్నింటికే అనుమతులున్నాయి. సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే లింకులు. అనుమతులు లేని చైనా ఫోన్లను కూడా మొన్నటి వరకు ఇక్కడే తయారు చేసేవారు. IMEI నెంబర్ను కేంద్రం తప్పనిసరి చేయడంతో చైనా ఫోన్లకు బ్రేక్ పడింది. కానీ IMEI నెంబర్ మార్చే టెక్నాలజీతో సరికొత్త ఉపద్రవాన్ని జగదీష్ మార్కెట్ తీసుకొచ్చింది. నగలు, నగదు దొంగతనం చేసేవారి ఫస్ట్ టార్గెట్ ఇవే. కానీ ఇప్పుడు దొంగలు స్టైల్ మార్చారు. కరెన్సీ కంటే కాస్ట్లీ సెల్ ఫోన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ల్యాప్టాప్లు కనపడితే చాలు హాఫర్ట్ చేసేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఈ రకం దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దొంగల బారిన పడకుండా ఉండేందుకు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. నిన్న మొన్నటి వరకు చైన్ స్నాచింగ్ ముఠాలు రాష్ట్రంలో రెచ్చిపోయాయి. తాజాగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లపై వీరి దృష్టి పడింది. ప్రాంతం ఏదైనా కాస్త కాస్ట్లీ ఫోన్లు కనపడితే చాలు మాయం చేస్తున్నారు దొంగలు. ల్యాప్టాప్ తో ప్రయాణం చేస్తూ ఆదమరిచారా, అంతలోనే ఎత్తుకెళ్తున్నారు. మినిమం 20,000 రూపాయలుండే టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లని ఈజీగా మాయం చేస్తున్నారు దొంగలు. అంతే ఈజీగా హాఫ్ రేటుకి వీటిని అమ్మేస్తున్నారు. సెల్ ఫోన్ల IMEI నెంబర్లను మార్చేస్తున్నారు. ల్యాప్టాప్లు ఈజీగా డీకోడ్ అవుతుండటంతో దొంగల పంట పండుతోంది. రైల్వే స్టేషన్లలో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారుల అలసత్వం వల్ల కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ వస్తువులు మిస్ అవుతుంటే మరికొన్నిసార్లు వీరిని ఏమార్చి దొంగలు కాస్ట్లీ వస్తువుల్ని మాయం చేస్తున్నారు. ఏకంగా దౌర్జన్యం చేసి మరి ఫోన్లు, ల్యాప్టాప్లు లాక్కెళ్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వినియోగదారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాల్ని అరికట్టవచ్చని అంటున్నారు రైల్వే పోలీసులు. రైళ్లలో ఫోన్లు, ల్యాప్టాప్లు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే 2770-2337 నెంబర్లో అధికారుల్ని సంప్రదించవచ్చు. వీటన్నిటిని మేము నేరాల్ని పరిశీలిస్తే మాకు అర్థమైంది ఏంటంటే సెల్ ఫోన్ ఛార్జింగ్కి పెట్టేసేసి ఆ వెయిటింగ్ హాల్లో కానీ ఎక్కడ కానీ కొంచెం దూరంగా టీ తాగడానికి వాటికి వెళ్తే పోతున్నాయి. అలాగే ఏసీ కంపార్ట్మెంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్స్ పెట్టేసి కిందకి దిగితే పోతున్నాయి. ఈ ల్యాప్టాప్స్ వచ్చేప్పటికీ
ముఖ్యంగా సాఫ్ట్వేర్ లేకపోతే యూత్ ఆ పైన బెర్త్ మీద పెట్టి కిందకి దిగడానికి పేపర్ కొనడానికి వెళ్తే పోతున్నాయి, లేదు టాయిలెట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇవి పోతున్నాయి ఈ ల్యాప్టాప్స్. మూడోది కొన్ని చోట్ల ల్యాప్టాప్స్ మర్చిపోతున్నారు ట్రైన్లో. ఇటువంటివి కూడా కొన్ని సందర్భాలు మాకు వచ్చినాయి. ఖమ్మం ఇటువంటి కొన్ని ఏరియాల్లో మేము గమనించింది ఏంటంటే సెల్ ఫోన్తో బయట బోగీలో ట్రైను ప్లాట్ఫామ్ దాటేటప్పుడు ఆ ఫుట్పాత్ మీద మాట్లాడుతుంటే ఎవడో కొట్టి లాక్కునే ఆ టైప్ ఆఫ్ నేరాలు కూడా చూసాము, వాళ్ళని పట్టుకున్నాము కూడా. కానీ 80% వరకు సెల్ ఫోన్స్ అన్నీ కూడా డిటెక్ట్ అయినాయి. ఇంకొక 75 సెల్ ఫోన్స్ ఓనర్స్ ఎవరో తెలియక మా దగ్గర పడి ఉన్నాయి. వాటిని కూడా కాంటాక్ట్ చేసి అంటే 2770-2337 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే హైదరాబాదు మా వాళ్ళు చెప్తారు. కార్పొరేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు, స్టూడెంట్స్ ఉండే ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలు భారీగానే జరుగుతున్నాయి. హాస్టల్స్, ట్రైన్స్, బస్సుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువగా నమోదవుతున్నాయని అంటున్నారు అధికారులు. లూథియానాలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్న పాపానికి ఒక మహిళపై దాడి చేసి దారుణంగా కొట్టారు నలుగురు. వదలమని వేడుకుంటున్నా కనికరించకుండా చావబాదారు. పైగా తమ అకృత్యాన్ని నిందితులే స్వయంగా షూట్ చేసుకున్నారు. ఊర్లో మరెవరూ తమకు వ్యతిరేకంగా నోరెత్తకూడదని హుకుం జారీ చేసిన నిందితులు తమతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడమంటూ ఈ వీడియోను బయటపెట్టారు. మనోజ్ అనే వ్యక్తి తన దగ్గర 20,000 రూపాయలు అప్పు తీసుకున్నాడని, డబ్బులు తిరిగివ్వమని అడిగితే ఇలా చితకబాదారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.